దారుణమైన పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే వక్రీకరించేందుకు తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా నేను రాకముందుకే కొంతమంది పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు. అంతటి దారుణమైన పరిస్థితి మీరంతా సాక్షులు. దానికి పేషెంట్లు చాలా మంది మేము పోము, మా పరిస్థితి ఇంకా బాగలేదు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తా ఉన్నారు, మేము ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు. నన్ను హాస్పిటల్కి రానివ్వడంలో పేషెంట్లను పంపించేదానికోసం, ఇక్కడ నుంచి లేకుండా చేసేదానికోసం నన్ను ట్రాఫిక్లో కావాలని ఆపే కార్యక్రమం, ట్రాఫిక్లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా కాన్వాయ్ని పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం, డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ కూడా ఇదే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారితో మీరంతా కూడా కుమ్మక్కై. మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దగ్గరికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అవన్నీ వస్తాయి. అల్టిమేట్ గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు, నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటా. దట్ ఇస్ మై డెడికేషన్. I will continue that. అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీసీగా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఓకే, నేను డెప్త్ కి వెళ్ళాను, డీటెయిల్ కి వెళ్ళాను, దెన్ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవో చెప్తున్నా, చైర్మన్ చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నా. అందరూ క్లియర్ అవ్వాలి. Now what I am saying, మీరు చెప్పినట్టన్నీ కూడా feedback I am taking at most efficient way, which is the right path according to my conscience. I am taking decisions. Apart from the judicial inquiry, will it be wise to organize Dharmika Sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident. Overall, other aspects, all stakeholders యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్ లో. ఇప్పుడు కొందరు గారు మీరు ఆన్లైన్ లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్ లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజులు చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, వెల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 2 లక్షల మందికి కొంతమంది లైన్ పెట్టుకోవాలి. తిరుపతిలో అదే నేనేమంటానంటే, మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటా వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ
మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమల రావుకో బిఆర్ నాయుడుకో ఇంకొకరికో ఈ జాబ్ చేయాలి వాళ్ళు. బీ క్లియర్, దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయండి ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది. ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. సో రీసెంట్లీ పరకమణి స్కామ్ వాజ్ అన్నారు. ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. అండ్ బట్ స్కామ్ వాజ్ అన్నారు అండ్ ఫైనలీ ఇట్ వాజ్ డిస్పోజ్డ్ బిఫోర్ లోకల్ అదర్. Lots of cases are there. Vigilance inquiry had also happened. So the state government also look into these. No, everything అండి. ఎవరు తప్పు చేసినా మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.